హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే గుడికి వచ్చేసామండి. సో శివరాత్రి స్పెషల్ కదా, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరైతే అందరూ ఫాస్టింగ్ చేస్తున్నారు కదా, నేనైతే ఈసారి కొంచెం చేయట్లేదండి. ఓన్లీ 12 గంటల వరకే ఉన్నాను. గుడికి అయితే వచ్చాను అభిషేకం చేద్దామని. సో మేమైతే అభిషేకం చేస్తూ తర్వాత గుడిలోనే ఉండి పూజలన్నీ చేశారు ఉన్నాము. అండ్ నైట్ గిట్ట పూజలు చాలా బాగా చేశారు 12 గంటల వరకు. అసలు ఇంకా నైట్ మొత్తం చేసిన గిట్ట నిద్ర రాకుండా ఎంత బాగుందో అనమాట. ఆ దేవుణ్ణి చూసుకుంటూ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది నాకు. సో మీరందరు గిట్ట చూసేయండి. బయట ఇట్లా ఇలా శివలింగ ఆకారాన్ని పెట్టారు అభిషేకానికి అవైలబుల్ గాని. ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తున్నారు కదా, ఇబ్బంది పడొద్దని అలా పెట్టారు అనమాట. సో లోపల చేసే వాళ్ళు లోపల, బయట చేసే వాళ్ళు బయట చేస్తున్నారు. మేము లోపలైతే అభిషేకం చేసాం కదా ఇందాక. సో బయటకి ఒక శివలింగం ఉంది, అక్కడే కొబ్బరికాయలు కొట్టాలి, ఊదిబత్తీలు అవన్నీ అక్కడ పెట్టాలి. సో అందుకనే అక్కడికైతే వచ్చేసి మేమైతే ఇప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దేవుని దీపం ముట్టించి అయితే మనం వెళ్దాం. తర్వాతకి ఇంకా శివుడిది గిట్ట ఊరేగింపు ఉందనమాట, శివపార్వతి ఉంది. సో అది గిట్ట చూద్దాం, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫాస్టింగ్ విడిచినాక మనమైతే ఫ్రూట్స్ అవి తీసుకుంటాం కదా, సో అవైతే పంచుతున్నారు అనమాట కొంతమంది. అక్కడ వాటర్ ప్యాకెట్స్ అండ్ ఇంకా పండ్లు, పాలు గిట్ట పంచుతున్నారు. సో అవైతే తిని కొంచెం ఫాస్టింగ్ విడిచాక మనైతే ఇప్పుడు ఊరేగింపు జరుగుతుంది, అక్కడికైతే వెళ్దాము. కొంచెం మా చెల్లె వాళ్ళైతే చేస్తున్నారు పూజ.
ఇప్పుడైతే పూజ కంప్లీట్ చేసుకొని మనమైతే బయటికి వచ్చేసాం అన్నమాట మేమైతే. సో బయటకు వచ్చేసేసరికి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో చూసారా, చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. మేము బయటప్పుడు కొంచెమే ఉండే, సో ఇప్పుడైతే చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇంకా అవతల గిట్టు ఉందన్నమాట. సో నాకు మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ మనం క్యూ లైన్ కర్రలు పాతకున్న గిట్ట క్యూ లైన్ లో నిలబడ్డారు, ఒకటి నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడైతే తేరు గుంజుతున్నారు అనమాట, శివపార్వతులు తేరు గుంజుతున్నారు. సో ఇప్పుడైతే చూసేద్దాం, చాలా బాగుంది. వీళ్ళేమటి శివపార్వతులది, అయ్యప్ప శివమాల వేసుకున్న భక్తులు తేరు గుంజుతారు, చాలా బాగుంటుంది, చూద్దాం. Hey,
పేరైతే గుంజేశారండి. సో ఇప్పుడైతే మళ్ళీ సాయంత్రం మొత్తం గుడంతా క్లీన్ చేసేసి మంచిగా మొత్తం అభిషేకాలు అవి చేశారు కదా, అదంతా నీట్గా కడిగి గుడంతా కడిగాక సో అందరూ అయితే గుడికి వచ్చేసారనమాట. 12కు ముందు 11 కలా వచ్చేసాము. 11 కలా గుడి తెరుస్తారనమాట. ఒకరొకరు అప్పుడు వచ్చేస్తారు. సో అప్పుడే అభిషేకాలు స్టార్ట్ స్వామికి. సో అభిషేకాలతోటి సూపర్ ఉంటుంది అనమాట. నీట్ గుడి అంతా కడిగి మళ్ళీ అభిషేకం చేసి స్వామివారిని అలంకరిస్తారు. చాలా బాగుంటుంది అసలు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇంకా అందులో నైట్ మొత్తం ఉన్న గిట చేసుకుంటూ చాలా బాగుండేది కదా. కానీ 11 వరకు 12 వరకు ఓన్లీ. 12 తర్వాత ప్రసాదం ఇచ్చాక ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 12 వరకు మార్నింగ్ వరకు గిట్ట ఉంటే చాలా బాగుండేది అనిపించింది. మేము అంతకుముందుకు జాతర పోయి ఉంటే నైట్ మొత్తం గిట్ట మంచి మంచి డ్యాన్స్, కూచిపూడి నాటకాలు అలాంటివి డ్రామాలు ఇవన్నీ వేశారనమాట. నైట్ అంతా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే ఆ స్వామివారిని అభిషేకించి ఇంకా అందరి గిట్ట ఎవరింటికాంచి వాళ్ళు రాగి చెంబులలో అయితే వాటర్ తీసుకొస్తారు. అందరితోటి గిట్ట అభిషేకాలు చేయించాక స్వామివారిని డెకరేషన్ చేశారు. చాలా బాగుంటుంది. మేమందరం గిట్ట పోయి అభిషేకం చేసాము. అది నేను తీయలేకపోయాను ఎందుకంటే చాలా మంది వెళ్ళారు. సో మేము గిట్ట వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అభిషేకం చేసే వరకు అయితే నేను తీశాను. అందరు భక్తులు చాలా బాగా వచ్చారు. నాకు బాగా అనిపించింది. సో మీరు గిట్ట గుడికి ఇలా నైట్ పూట వెళ్ళారా? కామెంట్ చేయండి. ఇప్పుడైతే అందరూ వెళ్ళైతే అభిషేకం చేసి వచ్చేసామండి. బయటికి వచ్చేసాక ఇంకా అందరూ బయట దీపాలు అవి ముట్టించేసుకుంటున్నారు అనమాట. స్వామివారి అభిషేకం అయిపోయాక అలంకరణ చేసేసారనమాట. చూసారా ఎంత బాగున్నాడో చూడడానికి. 2 కళ్ళు చాలట్లేవు కదా, చాలా బాగా అలంకరణ చేశారు. జస్ట్ 5-10 minutes లో అలంకారం చేసేసారు. చాలా బాగుంది. చూడడానికి అయితే సూపర్ గా అనిపిస్తుంది. ఆ స్వామివారి కృప దయ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మీద గిట్ట ఉండాలని ఆ దేవుని దయ కోరుకుంటున్నానండి. సో అందరికీ ఇంకొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో మీరందరి గిట్ట ఉపవాసం ఉన్నారు కదా, ఆ స్వామి కృప ఖచ్చితంగా మీ అందరికీ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, అలా చాలా బాగా జరిగింది. అందరైతే దేవుణ్ణి చూడడానికి ఎగబడుతున్నారు అనమాట అలంకారం చేశాక. సో అందరూ దర్శించుకున్నాకే ఇంటికి వెళ్తున్నారు. ఒక్కొక్కరు దర్శించుకున్న ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తున్నారు అనమాట. సో అలా అనమాట. సో స్వామికి అయితే హారతి ఇస్తున్నారు, ధూపం వేస్తున్నారు. హారతి ఇచ్చి అందరికి హారతి గిట బయట చూపిస్తున్నారు అనమాట. అందరు కళ్ళకు అద్దుకున్నాక స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడైతే పూజ అంతా అయిపోయింది. సో ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇంటికైతే వెళ్దాం అనమాట. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.